హృదయం పైన కప్పి ఉన్న అహము, హృదయంలో ఉన్న ప్రతి ఒక్క దుష్టత్వము, ఇదంతా కూడా ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు తొలగిపోతుంది అని జ్ఞాని అయిన మహారాజు మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి మనుషుల్ని దర్శించినప్పుడు వాళ్ళ వేదన, వాళ్ళ బాధ చూసినప్పుడు మనకు కన్నీళ్లు కారుతాయి. దాని తర్వాత మన లోపల ఒక మార్పు వస్తుంది. ఒక 2-3 రోజులు మనం ఆలోచిస్తాం, అయ్యో వాళ్ళకి ఇలా అయిపోయిందే అని. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఆనందంతో ఉండే వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా ఇలా ఉండాలి, నేను ఇంకా అలా చేయాలని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఏవైతే పరిస్థితులు మనం బయట చూస్తున్నామో, ఈ పరిస్థితులన్నీ కూడా దేవునిలో మనం బలంగా ఉండటానికి అవి మనల్ని సిద్ధం చేయాలి. దేవునిలో విశ్వాసంలో మనం నిలబడటానికి అవి మనల్ని సిద్ధం చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వేమి చేసినా ఒకరోజు ప్రభు ముందు నువ్వు నిలబడాలి. ఒకరోజు నువ్వు ఆయనకి సమాధానం చెప్పాలి. ఈ లోకంలో మనం ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో, కానీ ఒకరోజు ప్రభు ముందు మనం నిలబడి జవాబు చెప్పాలి ప్రియులారా. అందుకనే ఈ పరిస్థితులన్నీ కూడా ఆత్మలో మనల్ని బలపరచాలి. ఈ పరిస్థితులన్నీ కూడా వాస్తవాన్ని గ్రహించటానికి, మానసికమైన స్థిరత్వాన్ని మనకి అవి కలగజేస్తాయి.